మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం చవిచూసింది. కాంగ్రెస్ 5 గ్యారంటీలను నమ్మని మరాఠీలు ఎన్డీఏ కూటమికి ఓటేశారు. కాంగ్రెస్ హామీలన్నీ అబద్ధాలని మహారాష్ట్ర ప్రజలు ఇండియా కూటమిని పట్టించుకోలేదు. రాహుల్ రెడ్ బుక్ పట్టుకొని ప్రచారం చేసినా ఖాతరు చేయలేదు. రాహుల్ సీఎం రేవంత్ ప్రచార హామీలను విశ్వసించలేదు. రేవంత్ ప్రచారం చేసిన అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు వెనకంజలో ఉన్నారు. సీఎం రేవంత్ ప్రచారం చేసిన చంద్రాపూర్, భోకార్, నాయగావ్లలో బీజేపీ ముందంజలో ఉంది. నాందేడ్ నార్త్, షోలాపూర్ సిటీ నార్త్, సోలాపూర్ సౌత్లో బీజేపీ అభ్యర్థులు గెలుపు దిశలో పయనిస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం చవిచూసింది. కాంగ్రెస్ 5 గ్యారంటీలను నమ్మని మరాఠీలు ఎన్డీఏ కూటమికి ఓటేశారు. కాంగ్రెస్ హామీలన్నీ అబద్ధాలని మహారాష్ట్ర ప్రజలు ఇండియా కూటమిని పట్టించుకోలేదు. రాహుల్ రెడ్ బుక్ పట్టుకొని ప్రచారం చేసినా ఖాతరు చేయలేదు. రాహుల్ సీఎం రేవంత్ ప్రచార హామీలను విశ్వసించలేదు. రేవంత్ ప్రచారం చేసిన అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు వెనకంజలో ఉన్నారు. సీఎం రేవంత్ ప్రచారం చేసిన చంద్రాపూర్, భోకార్, నాయగావ్లలో బీజేపీ ముందంజలో ఉంది. నాందేడ్ నార్త్, షోలాపూర్ సిటీ నార్త్, షోలాపూర్ సౌత్లో బీజేపీ అభ్యర్థులు గెలుపు దిశలో పయనిస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం చవిచూసింది. కాంగ్రెస్ 5 గ్యారంటీలను నమ్మని మరాఠీలు ఎన్డీఏ కూటమికి ఓటేశారు. కాంగ్రెస్ హామీలన్నీ అబద్ధాలని మహారాష్ట్ర ప్రజలు ఇండియా కూటమిని పట్టించుకోలేదు. రాహుల్ రెడ్ బుక్ పట్టుకొని ప్రచారం చేసినా ఖాతరు చేయలేదు. రాహుల్ సీఎం రేవంత్ ప్రచార హామీలను విశ్వసించలేదు. రేవంత్ ప్రచారం చేసిన అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు వెనకంజలో ఉన్నారు. సీఎం రేవంత్ ప్రచారం చేసిన చంద్రాపూర్, భోకార్, నాయగావ్లలో బీజేపీ ముందంజలో ఉంది. నాందేడ్ నార్త్, షోలాపూర్ సిటీ నార్త్, సోలాపూర్ సౌత్లో బీజేపీ అభ్యర్థులు గెలుపు దిశలో పయనిస్తున్నారు.